ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ చాలా డేస్ నుండి లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాను, బట్ అవ్వట్లేదు. ఏదో ఒక పని పడిపోవడం వల్ల కుదరలేదనమాట. ఇంక ఇలా కాదని చెప్పేసి ఎలాగైనా స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను. ఈ వీడియో ఏంటి అంటే మన రాధాష్టమి వచ్చింది కదా మొన్న ఆగస్ట్ 31న. అంటే రాధాష్టమి అంటే రాధా అమ్మవారి బర్త్డే అనమాట. చాలా అందంగా, చాలా బాగా, చాలా సెలబ్రేషన్స్ అయితే జరిగేవి. ఆ విషయం నేను మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లోని, మా అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో అయితే ఈ సెలబ్రేషన్స్ అనేది జరిగాయి. చాలా అంగరంగ వైభవంగా, చాలా ఘనంగా జరిగింది. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఒక చిన్నపిల్లలకి మనం పుట్టిన తర్వాత మనం ఏ విధంగా కార్యక్రమాలు మన సెలబ్రేషన్స్ చేసుకుంటామో అదేవిధంగా మన అమ్మవారికి, మన రాధా అమ్మవారికి కూడా అదే విధంగా చాలా అంగరంగ వైభవంగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారనమాట. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటి వాటికి పిల్లల్ని కూడా తప్పకుండా తీసుకువెళ్ళాలి. ఎందుకు అంటే మన సాంప్రదాయం, మన పద్ధతులు, మన పూజలు ఇవన్నీ కూడా ఈ జనరేషన్ వాళ్ళకి అంతగా తెలియట్లేదు. ఎందుకు అంటే మన టైంలో ఏంటి అంటే మన అమ్మమ్మ వాళ్ళు, తాతమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ఏదో ఒక స్టోరీ రూపంలో మన వరకు కనెక్ట్ చేస్తూ వచ్చారు. అది కాకుండా మన సీరియల్స్లో కూడా చాలా పంచతంత్రం అని చెప్పేసి ఇలా అలా అని చెప్పి చాలా రకాల సీరియల్స్ కూడా వచ్చేవి. అప్పుడు టైం కూడా ఉండేది చూడడానికి. ఇప్పుడు అంతగా రావట్లేదు. ప్లస్ చూడడానికి కూడా అంతగా టైం కూడా ఉండట్లేదు ఏ పిల్లలకి కూడా. అందుకని చెప్పేసి ఇలాంటి సెలబ్రేషన్ వాటికి తీసుకువెళ్తే వాళ్ళు మన సంప్రదాయానికి గట్రా టచ్లో ఉంటారనేది నా అభిప్రాయం. మీరేమంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇంక ఇలాంటి వీడియోస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా చెప్పండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.